ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎవరైనా ఏం చేస్తారు? చా నువ్వు చాలా చేస్తావు కానీ అడిగింది దానికి ఆన్సర్ చెప్పమ్మా. సరే, వర్క్ చేస్తున్నా. అది ఇల్లు బాగుంది సుబ్బు, బట్ ఐఎమ్ మిస్సింగ్ అవర్ హోమ్. ఇంకెన్ని రోజులు ఇలాగా? మోస్ట్లీ 1 వీక్. రెనోవేషన్ అవ్వగానే మూవ్ అయిపోదాం. బోర్ కొడుతుంది సుబ్బు, బయటికి వెళ్దామా? నాకు 1 అవర్లో కాల్ ఉంది గీత. బయటికి వెళ్తే ఇప్పుడు రాలేం కదా. ఎప్పుడు ఇంతే, నేను బయటికి వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో ఒక వర్క్ ఉందని చెప్తావు. చిన్న కరెక్షన్, నువ్వు అడిగినప్పుడు నేను వర్క్ ఉందని చెప్పట్లా. నాకు వర్క్ ఉన్నప్పుడే నువ్వు అడుగుతున్నావు. ఏరా అయితే పలరాలు కొట్టుకోవడానికి. సైజ్ మ్యాటర్స్ బేబీ. అవును, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏం లేవా? ఇంకా చిన్నపిల్లలు మా చెప్పు. నీకు 60, నాకు 55. ఇద్దరం రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నాం కదా. మారిపోతారు సుబ్బు మీ అబ్బాయిలు ఈజీగా. మా పిచ్చమ్మాయిలు మీరు చూపించే లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటాం. మేము అలా చేస్తాం మరి. స్టార్టింగ్లో ఏమో అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసేవాడు కదా. మదర్స్ డేకి నువ్వు నాకు ఫ్లవర్స్ ఇచ్చి నాకెందుకు సుబ్బు అంటే, నువ్వు మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి కదా అని సీరియల్ డైలాగ్ లేసావు. అంతేనా? చిల్డ్రన్స్ డేకి నాకు చాక్లెట్ ఇచ్చి ఎందుకు సుబ్బు అంటే, నువ్వు నా స్వీట్ క్యూట్ పై కదా అందుకని అని బట్టర్ డైలాగ్ లేసావు. ఇప్పుడేమో ప్రపంచంలో ఉన్న వర్క్ అంతా నువ్వే చేస్తున్నట్టు. అప్పట్లో ఎవ్రీడే ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉండేవాడివి. ఇప్పుడేమో సెలబ్రేట్ చేయాల్సిన డేస్ కూడా ఏదో ఒక వర్క్ ఉందని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నావు. చెప్పు. అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని డేస్ నాతో సెలబ్రేట్ చేసావు కదా. ఒక్కటి తప్ప. ఏంటి? ఛీ, డటిఫెలో చంపుతావు. సరే, బోర్ కొడుతుంది, ఏదైనా ఆట ఆడుకుందామా? ఇంత రాత్రిపూట ఆటలేంటి దయ్యాల్లాగా? నిద్ర రావట్లేదా? నిద్ర వస్తే నీతో ఈ డిస్కషన్ ఎందుకు? సరే, ఇప్పుడు ఆడతావా లేదా? చస్తానా? చెప్పు, ఏమాట? రాముడు సీత ఆడదామా? చిన్నప్పుడు ఎప్పుడూ ఆడేవాళ్ళం. పిచ్చా నీకు? ఉన్నదే ఇద్దరం. నువ్వు రాముడైతే నేను సీత, నేను సీత అయితే నువ్వు రాముడు. ఇందులో కనిపెట్టడానికి ఏముంది కదా? పోనీ కార్డ్స్ ఆడదామా? దానికి ఇద్దరైతే చాలు కదా. బట్ నాకు రాదు కదా. కార్డ్స్ ఆడడం రాదా? నువ్వెప్పుడో బీసీ కాలంలో పుట్టాల్సినోడి సుబ్బు. అనవసరంగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు అనుకునే లాభం, కొనేటప్పుడు ఉండాలి. దానికైనా రిటర్న్ పాలసీ ఉంటుంది, నీకు అది కూడా లేదు కదా. రిటర్న్ పాలసీకి వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్చేంజ్ చేద్దామంటే కుదరదు. రిటర్న్ తీసుకోకపోతే సెకండ్ హ్యాండ్లో ఎవరికైనా అమ్మచ్చు. అది కాకపోతే ఎవరికైనా గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. ఆ పని చేయకూడదు. జీవితాంతం నీ పేరు చెప్పిన హ్యాపీగా గడిపేస్తా. ఏయ్, బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావా? ఎంత మాట? నువ్వు నా కొత్త 2000 నోట్ లాంటి దానివి. థ్యాంక్స్. ఏం అలా అన్నావు? అది కూడా నీలాగే. ఇంట్లోనే పెట్టుకోలేం, బయట మార్చలేం. నిన్ను ఉండి చెప్తా. రూల్స్ తెలుసుగా. చా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మూసుకొని తిప్పు. ట్రూత్. ఏదైనా అడగచ్చా? బేసిక్గా ఒకటి గురించి ఇంకోటి నిజాలు తెలుసుకోవడానికి ఈ ఆట కనిపెట్టారు. సో కానీ నీ ఎగ్జాక్ట్ శాలరీ ఎంత? పిచ్చి గీత. ట్రూత్ డేర్ అంటే శాలరీ ఎంత, ప్యాంట్ సైజ్ ఎంత కనుక్కోవడానికి కాదు. మనం అడిగే క్వశ్చన్కి ఎదుటోడికి హార్ట్ స్లిప్ అయ్యి స్టమక్లోకి వచ్చేయాలి. అవునా? మీ ఆఫీస్లో శ్వేత ఎలా ఉంటుంది? బాగుంటుందా? శ్వేత నీకెట్లా తెలుసు? చెప్పు. బాగానే ఉంటుంది. బాగుంటుంది. బానే ఉంటుందా బాగుంటుందా? బాగుంటుంది. నాకంటే బాగుంటుందా? హలో, ఒక క్వశ్చన్ అడిగావు చెప్పేశా. నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయాలనుకుంటే ముందు బాటిల్ తెప్పాలి.